నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు పీరియడ్ కి 2వ రోజున 3వ రోజున స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్. ఇది చేసే ముందు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇంకా చాలా చేస్తారు. బట్ ఈ 4 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ కనుక్కోవడం ఫస్ట్ డే నుంచి 3rd డే లోపల. ఇలా ఎందుకు ఉంటుందంటే గర్భసంచి పొర బయటకు వచ్చేస్తున్నప్పుడు పీరియడ్ లో నెక్స్ట్ పీరియడ్ కి రెడీ అవుతున్నప్పుడు హార్మోన్ లెవెల్స్ బేసల్ లెవెల్స్ ఉంటాయి, అంటే గ్రౌండ్ లెవెల్స్ లో ఉంటాయి. ఈ లెవెల్స్ కనుక్కోవడం చాలా మంచిది. ఈ లెవెల్స్ బట్టి అండాశయాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, బ్రెయిన్ నుంచి హార్మోన్స్ సరిగా విడుదలవుతున్నాయా లేదా, గర్భసంచి సరిగా పనిచేస్తుందా లేదా అనేది తేల్చిన తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఎస్పెషలీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఈ టెస్ట్లు మీకు పీరియడ్ కి 2వ రోజున 3వ రోజున చేయించుకోమంటే ఖచ్చితంగా చేయించుకోండి. ఈ వాల్యూస్ బట్టే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.